SRR Vari Prestige Project Sriram Riverview 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 92462 44315. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి మరి సీనియర్ లీడర్షిప్ కార్యకర్తలందరూ కూడా భారీ సంఖ్యలో రావడం జరిగింది. వారందరూ కూడా ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు పైన ముఖ్యంగా కార్యకర్తలతో వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు పట్ల చాలా అసంతృప్తి చెంది ఇక్కడికి కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది. మేము అందరు నాయకుల యొక్క అభిప్రాయం తీసుకున్నాం. సుమారు గంటన్నర పాటు వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం కానీ జరిగింది. అయితే ఎక్కువగా చెప్పేది ఏంటంటే పార్టీ నాయకులను కలుపుకోలేకపోతున్నాడు కనుక మాకెవరినైనా ఇన్ఛార్జ్ కింద వేయండి అన్నది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అలాగే కొంతమంది కమిటీ వేయండి అంటున్నారు. ఇలాగా రకరకాలుగా వారు ఈ సీనియర్ నాయకులందరూ కూడా వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అయితే ఈ అభిప్రాయాలన్నీ కూడా మా జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే లోకేష్ బాబు ఉన్నారు. ఏదైతే మా పార్టీ నియమావళి ఉందో మా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ నిర్ణయాలు తీసుకునే విధంగా చేసి దీనికి ఒక పరిష్కార మార్గం చూపించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అందరికీ కూడా చెప్పింది ఒకటేనండి, ఏ నాయకుడైనా సరే పార్టీ నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అధికారం తేడం కోసం ఆర్ఎస్లు ప్రతి కార్యకర్త కష్టపడతారు. మా విజయం వెనకాల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క శ్రమ ఉంది. సో మాకు కార్యకర్తల పార్టీగా మాకు గుర్తింపు ఉంది కనుక కార్యకర్త యొక్క మనోభావాలను తీసుకుని ముందుకు వెళ్ళడం మా కనీస బాధ్యత. అందుకని ఈరోజు ఇంతమంది వచ్చారు కనుక వాళ్ళందరితో కూడా మాట్లాడి మేము వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని వెళ్తున్నాం. మరొక మారు మీ ద్వారా అందరికీ నాయకత్వానికి ఎవరైతే గెలిచినటువంటి నాయకత్వం అందరికీ తెలియజేసేది, పార్టీ అంటే కార్యకర్తను కలుపుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మన ఎలక్షన్ కోసం వాళ్ళు వినియోగించి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు విడిచిపెడదామంటే మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే మనం వారికి అందుబాటులో వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకున్నామో ఈరోజు ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలు కూడా అందేటట్టు వాళ్ళు వినియోగించుకోవాలి. అధికారం వచ్చింది కనుక వాళ్ళు పక్కన పెడతామంటే మంచి పద్ధతి కాదని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. కనుక మేము ఈరోజు తిరువూరుకు సంబంధించి ఏవైతే ఇక్కడ నాయకులు ఇచ్చినటువంటి అభిప్రాయాలు ఉన్నాయో ఆ అభిప్రాయాల్ని అధినాయకుడి దృష్టిలో తీసుకెళ్ళి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.